కూడా మంచిదే. అట్లాగా సిమ్టమ్స్ ప్రాబ్లమ్, నిద్ర పట్టదు, అట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా కానీ కొన్ని హార్మోన్స్ చేస్తూ ఉంటాం చేంజెస్. ఇంకా ఈ ఏజ్తో లేడీస్ సైడ్ ఓకే హార్మోన్స్ మెన్సెస్ అయిపోయిన తర్వాత హార్మోన్ తగ్గడం వల్ల ఇంకా వేరే హార్మోన్స్ వల్ల కూడా బోన్స్ కానీ మజిల్ కానీ తగ్గిపోతుంటాయి. సో బోన్ మజిల్ స్కిన్లో కూడా చేంజెస్ ఇవన్నీ రాకుండా ఉండటానికి బాడీకి కొన్ని అవసరమని చేయాలి. సో బోన్ ఇంపార్టెంట్ కదా. సో బోన్ హెల్త్ చూద్దాం ఫస్ట్. మీకు కూడా బోన్ హెల్త్ ఇంపార్టెంట్ కదా. ఒక స్టడీలో ఈ హిప్ జాయింట్ రొటేట్ అయ్యే పడి 80% 2 yearsలో చనిపోతున్నారు. అంటే 100 మంది తిరిగిపోతే బెడ్ రిటర్న్ అవుతారు, ఎక్కువ రెస్ట్ ఉంటారు. ఈ బెడ్లోనే 2 yearsలో 80% మళ్ళీ చనిపోతారు. అంటే అది చాలా డేంజర్ మాట. ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చి సర్వైవ్ అవుతారు కదా, వాళ్ళు కూడా 5 years more than 80% బతుకుతారు. కానీ ఇది తిరిగితే మాత్రం చనిపోతారు. అందుకని బోన్ హెల్త్ అన్నది మీరు అందరూ చూసుకోవాలి. ఎట్లా చూసుకోవాలి బోన్ హెల్త్? ఒకటి ఆహారంలో చూద్దాం. బాడీకి కాల్షియం, విటమిన్ డి అవసరమా? సో కాల్షియం మీకు 1000 mg per day, 1200 mg per day అవసరం మన ఆహారం నుంచి. ఈ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ వీటి నుంచి మనకి వచ్చేదానికన్నా బయట నుంచి ఒక 500 mg కాల్షియం విటమిన్ డి టాబ్లెట్లని అందరూ వాడితే మంచిది. ఫుడ్ నుంచి ఒక సగం పైన వస్తుంది, టాబ్లెట్ నుంచి ఇంకొక సగం అన్న. కాల్షియం విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది? సన్లైట్ నుంచి ఉంటుంది. రోజు అట్లీస్ట్ 1/2 గంట ఆ సన్ ఫేస్కి బాడీకి ఎక్స్పోజ్ అయితే మీరు కూడా యాక్టివ్గా ఉంటారు. ఆహారంలోనే కాకుండా ఆహారంలో నెక్స్ట్ ప్రోటీన్స్ కూడా అవసరం. ఇంకా బోన్ స్ట్రెంగ్త్ కోసము ఎక్సర్సైజ్, వాకింగ్ ఒకటే చాలు. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ కావాలి. అంటే బరువులు మొయ్యాలి, చేతులకి కానీ బాడీకి కానీ. ఎంత వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేస్తే అంత బోన్ గట్టి పడుతుంది. రిలాక్స్గా 24 గంటలు పడుకునే ఉంటే నెలలో బోన్ కూడా కరిగిపోతుంది. మనం అనుకుంటాము బోన్ ఎప్పుడు ఇంత బోన్ ఉంటే అంతే ఉండిపోతుంది అనుకుంటాం, కానీ బోన్ ఎప్పుడు మారుతూనే ఉంటుంది, రీజనరేట్ అవుతూ ఉంటుంది. ఒకటి పోతుంది బోన్లో, మళ్ళీ కొత్తది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇట్లాగా ఒక ఏజ్లో రిసాప్షన్ అంటారు, అంటే కరిగిపోవడం ఎక్కువ ఉండి ఫార్మేషన్ తక్కువ ఉందనుకోండి, వాళ్ళకి బోన్స్ అన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. మీకు అందరికి ఆస్టియోఆర్థరైటిస్ తెలిసి ఉంటుంది. ఇది ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ అంతా, పోరస్ అంటే కన్నాలు పడిపోవడం, డొల్ల అవ్వడం. సో అట్లాగా బోన్ చాలా వీక్ ఉంటుంది. అసలు బోన్ మనకి ఎంత స్ట్రాంగ్ ఉందో కొన్ని టెస్ట్లు ఉంటాయి. బోన్ మరీ వీక్ ఉంటాయి, మనకి తెలియదు మన బోన్ ఎంత స్ట్రాంగ్ ఉందో. మనకి ఇప్పుడు దాకా కొన్ని టాబ్లెట్స్ వల్ల కానీ, మన రకరకాల ఎన్విరాన్మెంట్ కానీ, వాటిలో కొన్ని జెనెటిక్గా కానీ కొంతమందికి బోన్ వరకనే ఆస్టియోపోరోసిస్ అయిపోతుంది, బయటికి కనిపించింది. తెలుసుకోవాలంటే మెయిన్ గుడ్ అసలు టెస్ట్ దీన్ని టెక్సా బిఎండి స్కాన్ అంటారు. ఎవరైనా చేయించుకున్నారు ఎప్పుడైనా టెక్సా స్కాన్? ఇదంతా సిటీ స్కాన్లు చేయించుంటారు, ఎక్స్రే చేయించుంటారు. బోన్ ఎంత గట్టిగా ఉంది తెలవాలంటే డిఈఎక్స్ఎక్స్ టెక్సా బిఎండి స్కాన్. బిఎండి అంటే బోన్ మినరల్ డెన్సిటీ స్కాన్. ఇందులో తెలుస్తుంది బోన్ హెల్దీ ఉందా, కొంచెం వీక్ ఉందా, బాగా వీక్ ఉందా. బాగా వీక్ ఉంటే హార్మోన్స్ ఇస్తాడు, కొంచెం వీక్ ఉంటే వీక్లీ
ఇయర్లీ వన్స్ ఇంజెక్షన్ ఉంటుంది జొలెట్రోనిక్ యాసిడ్. ఉన్న బోన్ ఇంకా పాడవకుండా యూజ్ అవుతుంది. మరీ లేకుంటే 6 months ఒకసారి వేరే ఇంజెక్షన్ ఉంటుంది. 6 నెలలకు ఒకసారి ఆ ఇంజెక్షన్ చేసుకుంటే ఉన్న బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. బోన్ స్ట్రెంగ్త్ లేకపోతే వెన్నుపూస కూడా క్రష్ అవుతూ ఉంటుంది. కాలు తిరిగి ఒక్కోసారి ఇక్కడ బోన్ హిప్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ అవ్వకుండా ఇది చాలా డేంజరస్ థింగ్ హిప్ ఫ్రాక్చర్ అన్నది. సో బోన్ స్ట్రెంగ్త్ కోసం మీరు డైట్ చెప్పాను, ఇన్వెస్టిగేషన్ చెప్పాను, ఎక్సర్సైజ్ చెప్పాను. ఇంకొకటి కూడా ఎక్సర్సైజ్లో కూడా బోన్ స్ట్రెంగ్త్ పెరగడానికి చెప్పాను, కానీ కొంతమంది పడి ఇరిగిపోతుంది. పడకుండా ఎట్లా ఏం చేయాలి? పడకుండా ఏం చేయాలంటే మనకి ఎక్సర్సైజ్లోనే బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మనకి బ్యాలెన్స్ సరిగ్గా ఉంటే కొంచెం జాగ్రత్త, కానీ మన తట్టుగా బ్యాలెన్స్ మనకి సరిగ్గా ఉండాలి. పడిపోకుండా ఉండాలంటే మన కళ్ళు కూడా సరిగ్గా కనిపించాలి. ఐ చెకప్ చేయించుకోవాలి. లైటింగ్ ఉన్న ఏరియాలో తిరగాలి, లేదంటే కొత్త ఏరియాలో స్పీడ్గా లేకుండా ఉండాలి, లేదంటే కూర్చుని ఇచ్చినప్పుడు తల తిరిగేస్తూ ఉంటే డాక్టర్ని కలిసి ఎందుకు తిరుగుతుందో చూసుకోవాలి. వాళ్ళకి స్పర్శ లేనప్పుడు కూడా బ్యాలెన్సింగ్ ఉండదు. అట్లాంటి వాళ్ళందరూ స్టిక్ సార్ ఒక స్టిక్ ఉన్నది పట్టుకున్నారు, కానీ రెండు ఉంటాయి. అట్లాంటివి పట్టుకొని ఇంట్లో నడుస్తూ ఉంటే చేతులకి ఎక్సర్సైజ్, కాలుకి ఎక్సర్సైజ్. దాని గురించి ఫీల్ అవ్వకదా. అట్లాగా బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కాలు మీద 30 seconds బ్యాలెన్సింగ్ అని నించుని, ఈ కాలు మీద 30 seconds బ్యాలెన్సింగ్ అని నించుంటూ ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఆసనాలు ఉంటాయి యోగాలో. అటువంటి అన్ని సార్ని అడిగి కొన్ని బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ కొన్ని చూసుకుంటూ ఉంటే మీరు పడకుండా ఉంటారు, బోన్ ఎరగకుండా ఉంటుంది. సో బోన్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ మనము మజిల్ స్ట్రెంగ్త్ వస్తాం. మజిల్ ఏజ్ పెరిగే కొద్ది మజిల్ తగ్గుతూ ఉంటుంది కదా. ఇవి కూడా హార్మోన్స్ నుంచే వస్తుంటాయి. జెంట్స్కి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఏజ్ పెరిగే కొద్ది తగ్గుతూ ఉంటుంది. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ మనకి డౌట్ ఉన్నప్పుడు చెక్ చేయించుకోవాలి. లో ఉంటే రీప్లేస్మెంట్. టెస్టోస్టెరాన్ జెల్ ఉంటుంది, టాబ్లెట్స్ ఉంటాయి, మంత్లీ ఒకటి ఇంజెక్షన్ ఉంటుంది. అట్లాగా తక్కువ ఉన్న వాళ్ళు అయితే అది రీప్లేస్మెంట్ వాడాలి. వాడితే లో ఉన్నోడు వాడితే బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మజిల్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది ఎక్సర్సైజ్తో పాటు. ఇంకా మీకు సో కామన్ టాపిక్ వద్దాం. ఏంటది? థైరాయిడ్. ఓకే, థైరాయిడ్లో సో థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది. ఇది ఎక్కువ మందికి ఏజ్ పెరిగే కొద్ది పనిచేయడం తగ్గిపోతుంది. అది లేడీస్కి 7 times ఎక్కువ ఉంటే, జెంట్స్కి 1 time ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్. లేడీస్కి ఒక్కళ్ళకే వచ్చేది కాదు థైరాయిడ్, జెంట్స్కి కూడా వస్తుంది. ఈ థైరాయిడ్ బాడీకి ఎంత అవసరమో అంతకన్నా తక్కువ జనరేట్ అవుతుంది అనుకోండి, దాన్ని హైపోథైరాయిడ్ అంటారు. కామన్ ఉండేది హైపోథైరాయిడ్. అందరూ థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతుంటారు. థైరాయిడ్ అంటే రీప్లేస్మెంట్ అనమాట. బాడీ నెక్ నుంచి సఫిషియెంట్ జనరేట్ అవ్వట్లేదు, ఎంత జనరేట్ అవ్వట్లేదు చెక్ చేసి అంత డోస్ని టైట్రేట్ చేస్తాం. సో అది వాడుతూ ఉండి 3 నెలలకు ఒకసారి చెక్ చేయించుకోవాలి, నార్మల్గా ఉందా లేదా చేయించి. హైపర్ అని అంటారు. హైపర్లో ఈ గ్లాండ్ ఎక్కువ జనరేట్ చేస్తుంది అవసరం కన్నా. సో అది తగ్గడానికి టాబ్లెట్స్ ఉంటాయి, లేకపోతే ఆపరేషన్ చేస్తాము, లేదంటే ఒకసారి గొంతు నెక్ గడ్డలు వచ్చి క్యాన్సర్ కూడా ఉంటాయి, వాటికి సర్జరీ చేసి తీసుకుంటాము. సో ఇది థైరాయిడ్. థైరాయిడ్కి అవసరం కన్నా ఎక్కువ డోసు హార్మోన్ వాడితే థైరాయిడ్ హార్మోన్ బోన్స్ కూడా వీక్ అవుతుంది. అందుకని థైరాయిడ్ అప్పుడప్పుడు చెక్ చేసుకుని
అడ్జస్ట్ చేసుకుంటుంటారు. అది థైరాయిడ్. కామన్ సిమ్టమ్స్ అంటే నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్. హైపోథైరాయిడ్ నీరసం, మత్తు, పని చేయబుద్ధి అక్క, లేజినెస్ ఉంది, బాడీ వెయిట్ పెరిగి, డల్నెస్ ఉంది, అట్లాగా. కానీ సిమ్టమ్స్ వచ్చేదాకా కాకుండా అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ మీ అందరూ జనరల్ చెకప్ చేసేసుకోవడమే. షుగరు, థైరాయిడ్, హార్ట్ ఎట్లా ఉన్నాయి. సో నెక్స్ట్ సార్ షుగర్. ఓకే సరే అయితే షుగర్ సంగతికి వద్దాం. సో సార్ అన్నారు షుగర్, థైరాయిడ్ లేకపోతే ఇంత ప్రాబ్లం మనకి అంటే చెక్ చేసుకోవాలి. సరే అంత కామన్ అయిపోతుంది కదా. సో ఓకే షుగర్. ఓకే ఇప్పుడు యంగ్ జనరేషన్లో కూడా ఒకప్పుడు 45 yearsకి స్క్రీనింగ్ చేయండి, షుగర్ ఉందేమో చూసుకోవడానికి అనేవాళ్ళు. తర్వాత 35 వచ్చింది. ఇప్పుడు అది 25 years దాటితే చాలు సరికి స్క్రీన్ చేయాల్సిన అవసరం వస్తుంది పిల్లలకి. ఎందుకు ఇంత చేంజ్ జరుగుతుంది? మనము వేరే కంట్రీస్ మీరు చాలా మంది ఉంటారు, అందరూ యాక్టివ్గా వాకింగ్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా సైకిల్ తొక్కుతూ ఉంటారు. మన దగ్గర సైకిల్ తొక్కడానికి సైకిల్ ట్రాక్ ఉండదు, కానీ రోడ్లు ఉండవు, అన్ని ఎత్తులు. మనకి సరే షుగర్ కొంచెం కదా. సరే షుగర్ అన్నది నార్మల్ ఎంత? నార్మల్. ఓకే అయితే సరే మీలో షుగర్ ఎవరికైనా ఉంటే తిన్న తర్వాత మీ ఏజ్ వాళ్ళకైతే అబౌట్ 200 ఉంటే కంట్రోల్లో లేదని అయ్యి ఉన్నట్టు మీరు మెడికేషన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తిన్న తర్వాత 200 దాటితే మాత్రం అడ్జస్ట్మెంట్. 3 months యావరేజ్ షుగర్ అంటారు, HbA1c. అది 3 నెలలు ఎంత ఉందో చెప్తుంది. మామూలుగా ఒక బిలో 50 years వాళ్ళందరికీ 6.5 లోపు ఉండాలి అంటామా. 50 years వాళ్ళకి ఒక లెస్ దాన్ 7 ఉండాలి యావరేజ్ అంటామా. మీ ఏజ్కి అయితే 7.5 నుంచి 8.0 లోపు ఉంటే ఓకే బాగానే ఉంది, కంటిన్యూస్ సేమ్ మెడికేషన్ అంటాం. మనం షుగర్కి వాడే మందులు ఉంటాయి కదా, అందులో మీ అందరూ భయపడేది అయితే సరే ఇంకో డ్రగ్ ఉన్నది గిమిప్రైడ్ అని వాడుతుంటారు. ఈ రెండు వాడేవాళ్ళు టైంకి ఫుడ్ తినాలి, లేదంటే డౌన్ అయిపోతుంటారు. టైంకి తిన్నా తినకపోయినా ఆ రెండు డ్రగ్స్ షుగర్ని డౌన్ చేసేసుకుంటాయి. కానీ ఈ రెండు టాబ్లెట్, ఈ గిమిప్రైడ్, గ్లిసరైడ్ వాడేవాళ్ళు కానీ ఇన్సులిన్ వాడేవాళ్ళు కానీ మీకు మీరే షుగర్ చెక్ చేసుకుంటూ లో కాకుండా హై కాకుండా అడ్జస్ట్మెంట్ అయితే చాలా అవసరం ఉంటుంది. మెట్ఫార్మిన్ ఒకటి, సిటాగిప్టిన్ అని ఒకటి, ఈ డపాగ్లిక్లోసిన్ అని ఉన్నాయి. ఈ డ్రగ్స్ సేమ్ డ్రగ్స్, అంటే షుగర్ని నార్మల్ దాకా తెస్తే కానీ బిలో నార్మల్ కాదు కాబట్టి వాళ్ళు సేమ్ కింద లెక్క. అందుకని ఈ మధ్య అందరికీ షుగర్ ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ ముందు మెట్ఫార్మిన్, తర్వాత సిటాగిప్టిన్, ఇంకా డపాగ్లిక్లోసిన్, ఈ 3 డ్రగ్స్ ముందు వాడి అవి తగ్గనప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ గిమిప్రైడ్లో ఇన్సులిన్లో పెడుతుంది. గ్లాసిఫైడ్ 250 mg అని గ్లాసిఫైడ్ 250 mg సార్, గ్లాసిఫైడ్ 250 mg గ్లాసిఫైడ్ అది 250 mg గ్లాసిఫైడ్ లేదు సార్. మీరు వాడుతున్నారా? చూపించండి ఫోన్లో. మీరు వాడుతున్నారా? అది మీరు వాడుతున్నారా? లేదు, మీ ఫోన్లో ఉంటుంది సార్. సో షుగర్ మనం కంట్రోల్ చేసుకోవడానికి డైట్ అంటామా, మందులు అంటాం? డైట్. సో ఒకటి ఒక పెద్ద ఆయన ఉన్నారు, నాకు ఇన్సులిన్ అసలు వద్దు, నేను డైటింగ్ చేస్తానని డైటింగ్ బాగా చేస్తుంటాను.
ఎంత డైటింగ్ చేస్తున్నారంటే ఆయన ఉండే కొద్ది సన్నగా అయిపోతున్నారు. షుగర్ కంట్రోల్ ఉంది కానీ కంట్రోల్ అంటే పూర్తి కంట్రోల్ అయిపోయినా కానీ ఆయన సన్నగా అయిపోయి వీక్ అయిపోయి మసిల్ పోతుంది, బోటు పోతుంది. అది ఆరోగ్యం అంటారా? సో షుగర్ కంట్రోల్ ఒకటే కాదు కానీ మనకి బాడీకి సఫిషియెంట్ ఫుడ్ అవసరం. మన ఫుడ్లో ఏముండాలి? ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఫస్ట్, ప్రోటీన్, కార్బో, ఫ్యాట్స్. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఆయిల్. సరే, మీరు తినే ఆహారం ఏంటి? రోజు పొద్దున్న టిఫిన్ ఇడ్లీ, దోశ. సో అందులో ప్రోటీన్ ఏంటి, కార్బోహైడ్రేట్ ఏంటి, ఫ్యాట్ ఏంటి? సరే ప్రోటీన్. సరే, మినప్పప్పు అన్నది పప్పులు అన్ని ప్రోటీన్స్ అనుకోండి. నెక్స్ట్ ఇడ్లీ దోశల్లో ఏమేస్తారు? బియ్యం కానీ రవ్వ కానీ, అదంతా కార్బోహైడ్రేట్ అనుకోండి. నెక్స్ట్ దోశలు వేయాలంటే ఆయిల్ వేస్తారు, లేకపోతే ఇడ్లీలు అంటే చట్నీలు ఉంటాయి, అందులో కొంత ఆయిల్ ఉంటుందా, అది ఆయిల్. ఈ మూడు అన్నది మేజర్. అందులో ఒక 50-60% కార్బోహైడ్రేట్ ఉండొచ్చు, 20 to 30% ప్రోటీన్, ఫ్యాట్ ఉండాలి. సో అట్లాగా మేనేజ్ చేసుకోవచ్చు ఫుడ్ అన్నది. ఎవరైనా వెయిట్ ఎక్కువ ఉంటే క్వాంటిటీ తగ్గించుకోవాలి. సో స్లోగానే ట్రై చేయొచ్చు. మరీ వెయిట్ ఉన్న వాళ్ళైతే మెడికేషన్ ద్వారా ఈ మధ్య మంచి మెడికేషన్ వచ్చింది వెయిట్ లాస్. వీక్లీ వన్స్ ఇంజెక్షన్ మోంజారో చేస్తున్నాం. సో అందరూ వారానికి 1 kg 1 kg తగ్గుతున్నారు. హెల్త్కి మంచిదే. లావున్న వాళ్ళందరూ అది వాడిన వాళ్ళే హెల్తీగా ఉంటున్నారు. సో అది మెల్లగా షుగర్ తగ్గడం కోసం దాన్ని తయారు చేశారు. అది ఎంతకాలం వాడితే అంతకాలం షుగర్ వెయిట్ తగ్గుతుంది, షుగర్ కంట్రోల్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే అదేంటంటే ఒక హార్మోన్ మనము ఆహారం తిన్నప్పుడు బాడీనే రిలీజ్ అవుతుంది. బాడీలో మీరు ఒక ఫుల్ బిర్యానీ 2 బిర్యానీలు తినేశారనుకోండి, లేకపోతే ఒక 1 kg స్వీట్లు తినేశారనుకోండి, మీ కడుపు మీకు బ్రెయిన్ ఎట్లా ఉంటుంది? డల్ యాక్టివ్ ఉంటుంది, డల్ ఉంటుంది. బిర్యానీలు తిన్నాక దీని చూడండి తెలుస్తుంది. ఆయనకి ఇష్టమని చెప్తున్నారండి. తిన్నారనుకోండి, డల్. ఇంకొక 4 స్వీట్లు ఇచ్చారు, తినగలరా? తినలేము. ఎందుకంటే బాడీలో హార్మోన్, ఒక ఇంక్రెటిన్ హార్మోన్ అన్నది బాడీ రిలీజ్ చేస్తుంది. అది బ్రెయిన్కే స్టిమ్యులేట్ చేస్తుంది. బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు బ్రెయిన్ నుంచి బాడీకి సిగ్నల్స్ వస్తాయి. ఏమేమి సిగ్నల్స్ వస్తాయి? ఓవర్లోడ్. ఒకటి, కడుపు నిండిపోయింది, ఓవర్లోడ్. రెండోది అప్పుడు దాకా మనకి టేస్ట్ అనిపించింది కూడా ఇంకొద్దు వచ్చి అంటాం, విరక్తి. ఆ విరక్తి వచ్చే హార్మోన్ ఇది. ఫుడ్ మీద విరక్తి వస్తుంది, అది ఇంజెక్షన్. అది వాడిన వాళ్ళు ఎస్పెషల్లీ లేడీస్, మా ఫ్రిడ్జ్ తీస్తే స్మెల్ నేను భరించలేకుండా వామిటింగ్ చేసుకుంటా అంటారు. ఏంటి? ఫుడ్ అంటే విరక్తి కలిగిస్తుంది. అప్పుడు దాకా చాలా టేస్టీగా తినాలి అనేవాళ్ళు కూడా ఫుడ్ అది సరే. ఇది ఎవరికంటే ఆల్రెడీ చాలా కాలం ఎంజాయ్ చేసేస్తున్నారు. అది 4-5 సంవత్సరాలకి సరిపడా ఎక్స్ట్రా తినేసారు ఇస్తే సూట్ అవుతుంది. మిగిలిన 4 గంటలు ఖాళీ కూర్చోవాలి. ఇదేంటంటే దానికి టైం ఉండదు. ఒక 1 వీక్ అన్నాం అనుకోండి, 6 days పని చేస్తుంది. ఇంకా 7th day నుంచి వాళ్ళకి మళ్ళీ ఆకలి, అన్ని స్వీట్లు తినాలనిపిస్తూ ఉంటుంది.
ఇట్లాంటి హార్మోన్స్ బాడీలో జనరేట్ అయ్యేవే వీళ్ళ బయట నుంచి. ఇందాక చెప్పాను హార్మోన్ అంటేనే కెమికల్, బాడీలోనే జనరేట్ అవుతుంది. ఇటువంటివే బయట తయారు చేసి బాడీకి ఇస్తాం. సో అట్లాగా లేటెస్ట్ వెయిట్కి కూడా ఉన్నది మంచి ట్రీట్మెంట్. ఇప్పుడు దాకా వెయిట్ తీసుకునే వెయిట్ ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవాళ్ళు. ఈ డ్రగ్స్ మెల్లమెల్లగా గత 20 years నుంచి ఒకదాని తర్వాత ఒకటి న్యూ సిమిలర్ డ్రగ్స్ స్టార్ట్ అయ్యి ఏం చెప్తుందంటే ఈ ఇంజెక్షన్ వాడిన వాళ్ళు ఎక్స్ట్రా బతుకుతున్నారు, మోర్టాలిటీ తగ్గిపోతుంది, హార్ట్ అటాక్స్ తగ్గిపోతున్నాయి. ముందు దీన్ని షుగర్ కోసం తయారు చేశాం, షుగర్కి అప్రూవల్ వచ్చింది USFDA నుంచి. తర్వాత వెయిట్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని వెయిట్కి వాడారు, దానికి అప్రూవల్ వచ్చింది. తర్వాత వెయిట్ ఎక్కువయ్యి ఈ ఆర్థరైటిస్ ఉన్నాయి కదా, అవి వాళ్ళకి వాడొచ్చి అన్నారు. అవి వాడితే మళ్ళీ నీ ట్రాన్స్ప్లాంట్స్ తగ్గుతున్నాయి, దానికి అప్రూవల్ వచ్చింది. తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్కి అప్రూవల్ వచ్చింది రీసెంట్గా. ఇంకా నిద్రలో బురకొచ్చి లావుకున్న వాళ్ళకి బురకొచ్చి గాలాడక గురక ఇవన్నీ వచ్చి స్లీప్ యాప్నియా అంటారు. అటువంటి దానికి డ్రగ్ పర్మిషన్ వచ్చింది వాడమని. అట్లాగా సైన్స్ ఇంప్రూవ్ అయ్యే కొద్ది మన ప్రాబ్లమ్స్ అన్నింటికి సొల్యూషన్స్ వస్తూ ఉంటాయి. అంతా మీరు 4,000 వీక్లీ 3,500 డాక్టర్ ఇంకా మీకు కావాల్సిన టాపిక్స్ చెప్పండి. నాకు రీసెంట్గా గిడ్డినెస్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ అన్నది ఏజ్ లిమిట్ ఏమైనా ఉందండి? వర్టిగా వచ్చింది. వర్టిగా వచ్చినప్పుడు సిటీ నీడో సెంటర్లో అడ్మిట్ లావాటాలకి 4-5 days చెక్ చేసినాక ఏదో మెడిసిన్స్ వచ్చాను. తర్వాత ఎప్పుడన్నా ఈ వర్టిలో ప్రాబ్లం వస్తే వర్టి ఇమీడియట్ చేసుకోండి మీరు. అది వాడతా వచ్చిన ఎప్పుడన్నా 2-3 సంవత్సరాలు లాస్ట్ 5 yearsలో. రీసెంట్గా 1 month బ్యాక్ వర్టిగా ప్రాబ్లం వచ్చింది. దానికి వర్టిన్ 16 అయితే వాడుతూ వచ్చారు. 10 రోజుల తర్వాత ఒక రోజు మార్నింగ్ 5 o'clock రెగ్యులర్గా వాష్రూమ్ వచ్చిన లైట్ వేస్తూ ఉంటే లైట్ వేసి పక్క తీసి గిడ్డినెస్ వచ్చి కప్పుకుని పక్కన మంచం మీద కూర్చుంటారు. నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ సిటీ నీడో సెంటర్కి చెక్ చేశాడు, మెడిసిన్ ఇచ్చాడు, రెజిటెక్ అని ఫ్లోపిటాప్ నాకు హార్ట్ బైపాస్ చేసి అప్పుడు ఎకోస్పిన్ 75 చేసినట్టు అది ఎకోస్పిన్ చాలట్లేదు, ఎకోస్పిన్ అని ఫ్లోపిటాప్ అని మార్చారు. లాస్ట్ 10 days దీంట్లో ప్రాబ్లం నాకు ఎట్లా వచ్చిందని మీరు అవాయిడ్ చేయొచ్చు పద్ధతి. మీకు బట్టిగా అంటున్నారు, వచ్చినప్పుడు రూమ్ తిరుగుతుందా మీరు తిరుగుతారా? రూమ్ తిరుగుతుంది. సరే అయితే ఓకే. యూజువల్గా మీకు మరి మీరు సిటీ న్యూరోకి వెళ్ళారు, వాళ్ళు మీకు ఎంఆర్ఐలు బోన్ ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ఉందా లేకపోతే ఇంటర్నల్ ఇయర్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్తూ ఉంటారు. సరే అవన్నీ ఇండివిజువలైజ్గా స్పెసిఫిక్గా చూడాలి. ఓకే, సార్ని ఫాలో అవుతున్నారు కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలుస్తూ ఉండండి ఫాలో వచ్చినప్పుడు. ఒకసారి ఈఎన్టీ డాక్టర్ కూడా ఒకసారి చూపించండి. ఈఎన్టీ వాళ్ళకి ఈ ఇంజక్షన్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉందండి మీరు చెప్పిన దానికి? ఏజ్ లిమిట్ ఏం లేదు, ఎవరైనా తీసుకోవచ్చా? అబవ్ 18 years ఎవరైనా తీసుకోవచ్చు. ప్లస్ సీనియర్ సిటిజన్ కూడా తీసుకోవచ్చా? ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే. వాడచ్చు, మీరు వాడచ్చు. ఇంజక్షన్ ఎవరు ఇస్తారు? కాల్షియం మామూలుగా మనకి 1200 నుంచి పడే అవసరమా? ఒక కాల్షియం ఇంజక్షన్ ఎవరు ఇస్తారు? ఎవరి దగ్గర తీసుకోవచ్చు? more than 2000 mg per day, I
అయితే చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ అందరూ అయితే పర్ డే 1 టాబ్లెట్ అయితే కంటిన్యూస్గా వేసుకోవాలి కూడా. 3 months లేదా 4 months లేదా 9 months డైలీ 1 టాబ్లెట్ ఈజ్ అడ్వైస్. ఎవరైనా అడగండి. 60 ఇయర్స్ దాటిన అందరూ డైలీ 1 వాడాలి కంటిన్యూస్. మంచి శివరామకృష్ణ గారు కాల్షియం ఎక్కువైతే హార్ట్ ప్రాబ్లం వస్తుందా? రావు మరి ఈ మధ్య కాల్షియం రిలేటెడ్ టెస్ట్ అయితే చేస్తారు. ఏంటది కాల్షియం స్కోరింగ్ అని. అదేంటంటే హార్ట్లో బ్లడ్ వెసల్లో రక్త నాళాల్లో ఈ కొలెస్ట్రాల్ క్రిస్టల్స్ వచ్చినప్పుడు అది అక్కడికి కాల్షియం వచ్చి చేరుకుంటుంది. అందుకని కాల్షియం స్కోరింగ్ చేస్తారు. కానీ కాల్షియం ఎక్కువ తీసుకుంటే హార్ట్ అటాక్ రావడమే లేదు. ఓకే, థ్యాంక్ యూ. 1 టాబ్లెట్ పర్ డే ఈజ్ వెరీ సేఫ్. 2 టాబ్లెట్స్ కూడా చాలా వరకు పర్ డే సేఫే. మీ అందరికీ యూఎస్ నుంచి బాటిల్స్ వస్తూ ఉంటాయి, చూస్తే డైలీ వాడండి. మధ్యలో గ్యాప్ లేదు. అది కాల్షియం. అది మరి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాడచ్చండి? హార్ట్ పేషెంట్స్ కూడా వాడచ్చా కాల్షియం సప్లిమెంట్? హార్ట్ పేషెంట్స్ కూడా. కానీ యూఎస్ నుంచి గ్లూకోసమైన్ వస్తుంది కదా, అవును. అది వాడు రెగ్యులర్ గ్లూకోజమైన్ అన్నది ఆ జాయింట్ కోసం వాడుకోవచ్చండి. జాయింట్ వాడచ్చు. అది వేరు, కాల్షియం వేరు. అది విటమిన్ D3 చెప్పారు మీకు ఎప్పుడు వాడాలని. గ్లూకోజమైన్స్ తక్కువ ఉంటే మన ముందే ఆర్థరైటిస్ వస్తుంది. ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు కూడా వాడుతున్నారు. ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి నీట్ ట్రాన్స్ప్లాంట్ చేసేదాకా అదే ఇస్తారు. ఈ మధ్యన ఫ్లెక్స్ సీడ్స్తో డి విటమిన్ అని వస్తున్నాయి టాబ్లెట్స్. ఫ్లాక్స్ సీడ్స్ మంచిదే. రోజు ఒక ఈ మధ్య పౌడర్ ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి. డైలీ ఒకటి తీసుకోవచ్చు. వాటర్లో కలిపి కానీ దేంట్లో మంచి ప్యాకెట్ ఇస్తాడు. డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే D3 వాడ అది రెగ్యులర్ వాడచ్చా? డెఫిషియన్సీ ఉంటే అయితే డి విటమిన్ ఒకటి డెఫిషియన్సీ పర్ డే మనకి మినిమం 1000 అయ్యూ కావాలి, లేకపోతే 500 అయ్యూ. డైలీ వాడే డి టాబ్లెట్స్ కాల్షియంలో కలిపి ఒక 500 అయ్యూ విటమిన్ డి టాబ్లెట్స్ ఉంటాయి. విత్ కాల్షియం విటమిన్ డి 500 అయ్యూ డైలీ వాడచ్చు. మనకి ఇంకో 500 బయట ఎండ నుంచి వస్తుంది అనుకోండి, లైట్ నుంచి. కానీ వేరేది ఉంటుంది 60,000 అయ్యూ అని వీక్కి వారానికి ఒక టాబ్లెట్ ఇస్తాం. అదేంటంటే డెఫిషియన్సీని కరెక్ట్ చేయడానికి వారానికి ఒకటి. అంతేగాని 60,000ని డైలీ వాడేకూడదు. వారానికి ఒకటి 8 వీక్స్ వాడేసి ఆ తర్వాత డెఫిషియన్సీ కరెక్ట్ అయిపోద్ది. అప్పుడు మెయింటెనెన్స్ డోస్ ఏంటంటే మంత్లీ 1 టాబ్లెట్. సార్ అవునవును. కానీ ఒక్కొక్కసారి వైట్ స్కిన్ వాళ్ళకి ఈ అల్ట్రా వైలెట్ రేస్ వెంటనే బాడీకి వెళ్ళిపోయి విటమిన్ తయారైపోతుంది. కానీ మన ఇండియన్స్కి వీళ్ళకి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. సో అందుకని ఎండలో తిరిగినా కొంతమందికి మరి చెక్ చేస్తే డి డెఫిషియన్సీ కనిపిస్తుంది. రావు కానీ ఏ స్టడీలోనూ కాల్షియం ఎక్కువ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ రావటం లేదు. లేదంటే కాల్షియం తక్కువ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ రాకపోవడం అంటే కూడా లేదు. అది కిడ్నీ స్టోన్స్ రావడానికి వేరే కారణాలు ఉంటాయి. అందులో కిడ్నీ స్టోన్స్ తయారైంది. అట్లాంటి వాళ్ళకి కొంతమందికి అయితే కాల్షియం గురించి తగ్గించుకుంటారని కాల్షియం తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏం రావు. ఓకే, సరే నోట్ చేసుకోండి. కన్సల్ట్ అవ్వాలంటే డ్రై అవుతుంది. 9059 600 9059 600 930
600-930. పేరు డాక్టర్ 9059-600-930. డాక్టర్ రవికుమార్ పేరు హాస్పిటల్ ఏఈడి హాస్పిటల్, ఏఈడి అడ్వాన్స్ గ్రూప్లో పెట్టండి. సరే సార్ మీ గ్రూప్లో మా హాస్పిటల్ నెంబర్ అని పెడతారు. ఓకే, ఇంకా మీకు ఇంకా నా పర్సనల్ ఎల్డర్లీ ఏజ్లో ఏమేమి ఉంటాయి? ఇంకా యూరిన్ ఇంకాంటినెన్స్ ఉంటుంది, యూరిన్ మాటిమాటికి లేకపోతే యూరిన్, ప్రోస్టేట్కి సంబంధించి మోస్ట్లీ ఉంటాయి. చెప్పండి ట్రైగ్లిజరైడ్స్ ముందే చెప్పండి. సరే, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఒకటి ట్రైగ్లిజరైడ్. అబౌవ్ 500 ఉంటే అబ్నార్మల్ ఉంది అని మెడికేషన్ ఇస్తాం. నార్మల్ లెస్ దాన్ 200-150 నార్మల్ అంటాం, కానీ అది మరీ అంత డేంజర్ ఏం కాదు కొలెస్ట్రాల్. అది ట్రైగ్లిజరైడ్కి ఫినోఫిబ్రేట్ అని ఎఫ్ టాబ్లెట్ ఒకటి ఉంటుంది. మామూలుగా కొలెస్ట్రాల్కి మీరు స్టాటిన్ అని వాడుతుంటారు, రోజువాస్టాటిన్, నెటోరోస్టాటిన్ అని. ఆ స్టాటిన్కే ఎఫ్ అనే వర్డ్ ఒకటి తగిలిస్తే ట్రైగ్లిజరైడ్ కంట్రోల్ చేసే టాబ్లెట్ అందులో ఉంటుంది. ప్రోస్టేట్ చెప్పండి. ప్రోస్టేట్ ఏజ్ పెరిగే కొద్ది ఆ గ్లాండ్ పెరుగుతూ యూరిన్ వెళ్ళేదాన్ని కొంచెం మెల్లగా ప్రెస్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళకి యూరిన్ అర్జెన్సీ తొందరగా వచ్చితే వెంటనే, లేదంటే దార స్లో అవ్వటము, ఎక్కువసేపు వెళ్ళాల్సి రావటము, ఇట్లాంటి ప్రోస్టేట్ ఉంటుంది. సో టాబ్లెట్స్ ఉంటాయి దాన్ని ఫ్రీ చేసేవి, సైజ్ తగ్గించేవి. యూరిమాక్స్ ముందు యూరిమాక్స్ అని స్టార్ట్ చేస్తాం, ఇంకా తగ్గకపోతే ఎఫ్ అన్నది కూడా యాడ్ చేస్తాము, లేకపోతే యూరిమాక్స్ డి అన్నది యాడ్ చేస్తుంటాము. సో ఫైనల్గా సర్జరీ చేసేదాకా ఇటువంటి టాబ్లెట్స్ అవసరం ఉంటుంది. లేజర్తో కూడా సర్జరీ చేసేస్తుంటారు ప్రోస్టేట్. కంటిన్యూ చేయొచ్చు, చేయాలి. సో నో మెడికేషన్ ప్రాబ్లం లేదు దీనికి. ఫ్రీక్వెంట్ యూరినేషన్ అన్నది ఒకటి. డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే ఫ్రీక్వెంట్ యూరినేషన్. డయాబెటీస్ వాళ్ళకి ఒక టాబ్లెట్ ఒకటి ఇస్తాము, డపాక్లిఫ్లోజిన్ ఇట్లాంటివి. అది కూడా యూరిన్ కొంచెం ఎక్కువ జనరేట్ చేస్తుంది. బీపీ టాబ్లెట్లో ఒకటి ఉంటుంది, హెచ్సిల్ హైడ్రోక్లోరైడ్ లేకపోతే సిహెచ్ అని. ఆ టాబ్లెట్లో కూడా ఎక్కువ యూరిన్ అయితే ఉంటుంది. అట్లాగా మనం వాడే టాబ్లెట్స్ కానీ, షుగర్ కానీ, కంట్రోల్ షుగర్ కానీ, ఇంకోటి కూడా ఈ ప్రోస్టేట్లో మనం యూరిన్కి వెళ్తాం, సగం వెళ్తుంది, సగం ఉండిపోద్ది, మళ్ళీ నిద్రపోతాము, మళ్ళీ కాస్త యూరిన్ ఫామ్ అయినప్పటికీ మళ్ళీ లేచి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇన్ఎడిక్వేట్ యూరినేషన్, ఎంటీ అన్నమాట. అట్లాంటివి ఉంటాయి, ఇంకా రకరకాలు. సో మీరు యూరాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు డీల్ చేస్తారు. ఇంకో టాపిక్స్ అయితే ఓకే, నాది టైం అయితే అయిపోయింది. ఎవరిని మా హాస్పిటల్లో తీసుకొచ్చాను. ఓకే, ఇంకేనా మీకు సెక్స్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఉన్నా కానీ మీరు కలవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. వీరయ్య గారు సార్ మీరు ఫోన్ చేసి వెళ్ళాలి సార్. మీరు తప్పనిసరిగా ఫోన్ చేసి వెళ్ళాలి. అయితే